నమస్తే, వెల్కమ్ టు BC7. ఉద్యమమే ఊపిరిగా సాగుతున్న మనిషి ఆయన. ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అటు తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలుపెట్టిన ఉద్యమం నుంచి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని కొనసాగిస్తున్న ఉద్యమం వరకు ఒక్కరోజు కూడా ఆయన అలుపెరగకుండానే పోరాడుతున్నారు. మనతో పాటు ఉన్నారు పోలా జనార్దన్ గౌడ్ గారు. వాళ్ళతో మాట్లాడే అసలు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, అలాగే ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. నమస్తే అండి. నమస్తే. మొట్టమొదటిగా BC7 ఛానల్ యాజమాన్యానికి, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న పూజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే 25 సంవత్సరాల కింద ఆంధ్ర వలస పాలనకు వ్యతిరేకంగా, వలస దోపిడీకి వ్యతిరేకంగా, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులందరూ, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అడ్వకేట్స్, రకరకాల ప్రొఫెషన్లకు సంబంధించిన వాళ్ళు, ఇంజనీర్స్ అందరూ కూడా, వాళ్ళతో పాటుగా వివిధ రంగాలలో ఉన్నటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రజలందరూ కూడా వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వలస దోపిడీకి వ్యతిరేకంగా మనం ఏం చేద్దామనేది ఒక చర్చ పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 94లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెమినార్తో ప్రారంభమై 96లో నల్గొండ జిల్లా కేంద్రంగా సూర్యాపేట డిక్లరేషన్ పేరుతో మారోజు వీరన్న నాయకత్వంలో మొట్టమొదటిగా తెలంగాణ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాన నినాదం తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఆర్గనైజేషన్ పేరు తెలంగాణ మహాసభ. తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరుతో ఒక సమావేశం జరిగింది. అప్పుడు సభాధ్యక్షులు, తెలంగాణ మహాసభకు అధ్యక్షులుగా నాయకత్వం వహించిన వారు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు. మొత్తంగా ఉద్యమానికి మార్గదర్శనం చేసింది మారోజు వీరన్న. ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ అనే పేరుతోని 97 డిసెంబర్లో ఇంకొక పెద్ద సమావేశం జరిగింది. దానికి నాయకత్వం వహించింది ప్రొఫెసర్ సాయిబాబా. ఆ తర్వాత తెలంగాణ జనసభ రూపంలో ఆ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. తెలంగాణ మహాసభ ఏమో తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో ఉద్యమం మొదలైంది. తెలంగాణ జనసభ తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో ఆ ఉద్యమం మొదలైంది. సరే, ఉద్యమం తెలంగాణ మహాసభ అయినా, తెలంగాణ జనసభ అయినా, తెలంగాణ ఐక్యవేదిక అయినా ప్రధాన అంశాలు ఏంటంటే ఆంధ్ర వలసాధిపత్యానికి, వలస దోపిడికి, వివక్షతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో అంటే ఆంధ్ర వలస పాలన నుంచి విముక్తి చెందుతూనే స్థానిక దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దొరల దోపిడికి వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఒకవైపున ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా పనిచేస్తూనే అదే సందర్భంలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ ఉద్యమాలు భాగం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉండాలనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యారంగం మీద, వైద్య రంగం మీద, వ్యవసాయ రంగం మీద, పారిశ్రామిక విధానం మీద, నిరుద్యోగ సమస్య మీద, ఇక అనేక అంశాల మీద, ముఖ్యమైన అంశాల మీద చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ భాషలో చెప్పాలంటే పీజీ నుండి KG to PG తెలంగాణ రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పి కేసీఆర్ ఒక హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. కానీ మేము మా తెలంగాణ విద్యావంతుల వేదిక నుండి, తెలంగాణ JAC నుండి, తెలంగాణ జనసభ ఇటువంటి సంస్థల నుంచి మేము మాట్లాడింది ఏంటంటే ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్య ప్రభుత్వ రంగంలో ఉండాలి, విద్య అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి శాస్త్రీయ సమాన విద్యను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూనే, అప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన రాష్ట్రంలో మనం విధానాలు రూపొందించుకునే ఆ అధికారం మనకు ఉంటుంది. కాబట్టి విద్యారంగంతో పాటుగా వైద్య రంగాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి వైద్య సేవలు అందించడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి వైద్య సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవాలనే నినాదంతో మా ఉద్యమం మొదలైంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వాలు, అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ రెండు ప్రభుత్వాలు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం వల్ల, ఉద్యోగాల్లో
అంటే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు ఆ, నియామకాలు చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. అప్పుడు మేము ఏమన్నామంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక మార్గం అని చెప్పి అప్పుడు విద్యార్థులతో మాట్లాడి నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి ఉద్యమంలో భాగం చేయగలిగినాం. నీళ్లు నిధులు నియామకాలన్నీ తెచ్చుకున్న తెలంగాణ. అది ఉమ్, ఆ తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండాలని నినాదం చేస్తూ వ్యవసాయ రంగం మీద ఒక అద్భుతమైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చినటువంటి స్వామినాథన్ గారు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిషన్ పేరు స్వామినాథన్ కమిషన్. ఆ కమిషన్ చాలా అద్భుతమైన రికమెండేషన్స్ ఇస్తూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తెలంగాణ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ ఉద్యమ సంస్థలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు మేధావులు ఆమోదించినటువంటి రిపోర్ట్ అది. దాన్ని తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటైతే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ను అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. నిజానికి తెలంగాణ ఉద్యమ క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉండేది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేది. ఆ కాలంలో ఏమైందంటే విపరీతమైన కరువు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలో కూడా బాగా కరువు వచ్చింది. ఆ కరువులో రైతులు వ్యవసాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు సాగునీటి సౌకర్యం కోసం రైతులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల ఆధారంగా ఎక్కడికక్కడ బోర్లు వేయించడం, బావులు తవ్వించడం, తర్వాత కరెంటు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆయిల్ ఇంజన్లను కూడా తీసుకుపోయి ఫిట్ చేసుకోవడం, ఇటువంటి బాగా సమస్యలు ఉండే. ఇట్లా రైతులు పెద్ద ఎత్తున అప్పులు చేసి వ్యవసాయ రంగం మీద పెట్టుబడి పెట్టి బావులు తవ్వించడం కావచ్చు, బోర్లు వేయించడం కావచ్చు, లేదా వ్యవసాయం మీద అంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు పెట్టుబడి కోసం కావచ్చు, అనేక రూపాయల అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు. దాని మీద పంట రాక, పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయిన వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు తీర్పలేని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లా కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో మేమే అంటే నేను, ప్రొఫెసర్ కోదండరాం సారు, మల్లెపల్లి లక్ష్మయ్య, రఘు అని ఇట్లా మాది ఒక గ్రూప్ ఉన్నది. మేమందరం కలిసి రైతుల ఆత్మహత్యల కారణాలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ప్రభుత్వాలు ఎట్లా బాధ్యత వహించాలనేది స్టడీ చేయడం కోసం మేమందరం కలిసి ఒక టీమ్గా తయారైనాం. పర్టికులర్గా నాకు సంబంధించి మా టీం మెంబర్స్ అందరూ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను సందర్శించి డోర్ టు డోర్ సర్వే చేసుకొని వచ్చి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా మన కార్యక్రమాలు రూపొందించుకుందాం. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలి. ఆ కార్యక్రమాలు తీసుకోలేకపోతే రైతుల ఆత్మహత్యలు మనం ఆపలేమని చెప్పి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి దాని మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేయాల్సిన బాధ్యత పర్టికులర్గా నాకే అప్పచెప్తున్నారు. నేను ఒక 500 కుటుంబాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అంటే కరీంనగర్లో, వరంగల్లో, వేర్వేరు మండలాలలో, వేర్వేరు గ్రామాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలో పోయి సర్వే చేయడం జరిగింది. అదొక విషాదం నిజానికి. దానికి కారణం ఏందనేది ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల రైతులు అప్పుల పాలు కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా సాగిపోయింది. అయితే వాటన్నిటికీ నివారణ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారం అని చెప్పి అప్పుడు భావించి అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతూ వచ్చినాం. నేను కూడా 96 నుంచి అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది 96లో. ఆ 96 నుండి కొద్దిమంది ఉద్యమకారులలో, కొద్దిమంది మేధావులలో నేను కూడా ఒకటిగా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వచ్చిన అవకాశం నాకు దొరికింది. 96 నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు అనేక దశలలో అనేక సంఘాలలో బాధ్యత వహిస్తూ పనిచేసుకుంటూ వచ్చిన. మొదటగా తెలంగాణ జనసభలో పనిచేశాను, ఆ తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేశాను, ఆ తర్వాత తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసింది కూడా నేను. తెలంగాణ జేఏసీ ఫౌండర్ నేను. చాలామంది బయట ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ సంస్థల్ని కన్సాలిడేట్ చేసుకొని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిందనే ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. నిజానికి తెలంగాణ జేఏసీ మొట్టమొదటిగా ఏర్పాటైంది వరంగల్ జిల్లాలో. ఆ వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ఫౌండర్ను నేనే. అసలు ఆలోచన వచ్చింది నాకు. అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, రైతు సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను, అనేక న్యాయవాద సంఘాలను, ఇంజనీర్ సంఘాలను, డాక్టర్స్ సంఘాలను, ఇట్లా ఒక 100 రకాల సంఘాలను ఐడెంటిఫై చేసి లేదా లేని దగ్గర కొత్త సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో వేరువేరుగా జాబ్లు ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ మళ్ళీ ఈ తెలంగాణ జేఏసీలో భాగం చేస్తూ ఉద్యమ నిర్మాణం చేసినాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కలిపి మెడికల్ జాకాను ఒకటి ఏర్పాటు చేసినాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకే డిపార్ట్మెంట్లో వివిధ రంగాలలో అంటే వేర్వేరు డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళందరినీ కలిపి విద్యుత్ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. యూనివర్సిటీలో అనేక సంఘాలు, విద్యా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అంటే ప్రొఫెసర్ల సంఘాలు, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళందరితో కలిపి యూనివర్సిటీ జాక్ అని ఒకటి ఏర్పాటు చేసినాం. ఇట్లా ప్రతి రంగానికి సంబంధించి మొట్టమొదటిగా అడ్వకేట్స్ అందరిని కలిపి అడ్వకేట్ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. ఇట్లా అన్ని రంగాలకు సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క జేఏసీ ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి తెలంగాణ జేఏసీలో భాగం చేస్తూ వచ్చినాం. అట్లా తెలంగాణ జేఏసీ నిర్మాణం అట్లా జరుగుతూ వచ్చింది. వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఒక 6 నెలలుగా కార్యక్రమాలు చేస్తే ప్రజల నుండి మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. చాలా గొప్ప స్పందన, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా ప్రజలు ఓన్ చేసుకొని దాన్ని 100% కాదు అంతకంటే ఎక్కువగా ప్రజలు పాల్గొని దాన్ని విజయవంతం చేస్తూ వచ్చారు. అక్కడ వచ్చినటువంటి అనుభవాల ఆధారంగా వరంగల్ జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం సార్ దగ్గరికి నేను వచ్చి సార్తో మాట్లాడి సార్తో కూడా ఒక 3 రోజులు చర్చలు జరిగింది. మొదటి రోజు కొంత, రెండో రోజు కొంత, మూడో రోజు కొంత చర్చలు జరిగింది. ఆ చర్చలు జరిగిన తర్వాత మొదటి రోజు కోదండరాం సార్ కూడా ఒప్పుకోలేదు. నిజానికి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే సార్ అప్పటికి తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తున్నారు. నాకు ఆల్రెడీ ఒక సంఘం ఉన్నది కదా, మళ్ళీ తెలంగాణ జేఏసీ అనేది కొత్త సంఘం నాకెందుకు, నాకేం అవసరం ఉన్నది చెప్పు, ఇప్పుడు ఉన్న సంఘాన్ని మంచిగా నడుపుకుని పోతే సరిపోతుందని చెప్పి ఆయన రిఫ్యూజ్ చేసి నేను రెండో రోజు మళ్ళీ పోయి చెప్పిన తెలంగాణ జేఏసీకి తెలంగాణ విద్యావంతుల వేదికకు ఉన్న తేడా ఏంది, తెలంగాణ జేఏసీ ఆవశ్యకత ఏంది, వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలను ఉద్యమంలో భాగం చేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేసినాం, ఆ ప్రయత్నాలు ఎట్లా విజయవంతమైనాయి అనేది రెండో రోజు చెప్తూ వచ్చిన. రెండో రోజు కాస్త కన్విన్స్ అయ్యారు, ఇది కూడా బాగానే ఉన్నది కదా, మంచి ఆలోచన, మీరు కూడా మంచిగా ప్రయత్నం చేసిందని చెప్పి కొంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత రెండో రోజు చర్చల తర్వాత సార్ నేను తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా నేను నాయకత్వం వహిస్తున్నాను, కానీ కేసీఆర్ కాన్సెప్ట్ లేకుండా నేను తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించడం సాధ్యం కాదు. నేను కేసీఆర్తో మాట్లాడి కేసీఆర్ని ఒప్పించిన తర్వాత నేను తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహిస్తా అని చెప్పి ఓకే అట్లయితే పర్వాలేదు మీరు కేసీఆర్తో మాట్లాడండి నేను. అట్లా కేసీఆర్ దగ్గరికి పోవడం, కేసీఆర్తో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ కూడా అంటే నేను కోదండరాం సార్తో మాట్లాడితే ఎట్లయితే నిర్లక్ష్యం చేసిందో కోదండరాం సార్ కేసీఆర్తో మాట్లాడితే కూడా అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఏందండి ఇక్కడ పని లేదా, నీకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, నీకు తెలంగాణ విద్యావంతుల వేదిక ఉన్నది, నాకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, చెరువు ఒక ఆర్గనైజేషన్ మనం నాయకత్వం వహిస్తాం, మళ్ళీ ఈ పొత్తుల దుకాణం ఎందుకని చెప్పి కేసీఆర్ చాలా వ్యంగ్యంగా మాట్లాడింది మొదటిసారి. బయటకు వచ్చిన తర్వాత కోదండరాం సార్ నాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒప్పుకుంటలేడు, ఇట్లా నీకు ఒక దుకాణం ఉన్నది, నాకు ఒక దుకాణం ఉన్నది, మళ్ళీ పొత్తుల దుకాణం ఎందుకని ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఆయన ఒప్పుకుంటలేడు అని చెప్పి నేను మళ్ళీ రెండోసారి మీరు మళ్ళొకసారి కేసీఆర్ని కలవండి, కేసీఆర్ కాన్సెంట్ తీసుకోవడమే మీకు ప్రధానమైతే మీరు మళ్ళొకసారి కేసీఆర్ని కలవండి. కేసీఆర్ని కలిసి వరంగల్ జిల్లాలో మేము తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తున్నాము. తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఎంత విజయవంతంగా నడుస్తూ వచ్చినాయి, తెలంగాణ జేఏసీ ఏర్పాటు కాకముందు ప్రజలు సమీకరించి ఉద్యమంలో భాగం చేయాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది అనేది కేసీఆర్కు సంబంధించిన ఆయనకు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి ఆయనకు వచ్చే రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ మనం మాట్లాడదామని చెప్పి చెప్తే కోదండ సార్ ఇది బాగున్నది, ఇది మంచి ఆలోచన అని చెప్పి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయి సార్ నేను మీతో నేను చర్చ పెట్టడానికి రాలేదు, వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ఏర్పాటై వాళ్ళు పనిచేస్తున్నారు, మీరు అక్కడ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి, మీకు రిపోర్ట్ మీకు పాజిటివ్ వస్తే మనం కలిసి మాట్లాడుకుందాం, లేదంటే ఎవరి పని వాళ్ళని చేసుకుందాం అని చెప్పి కోదండరాం సార్ మళ్ళీ చెప్పొచ్చు. అరే ఇది బాగున్నదని చెప్పి కేసీఆర్ ఒప్పుకొని వరంగల్ జిల్లాలో ఆయనకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ పాజిటివ్ వచ్చి మూడోసారి కోదండరాం సార్ కేసీఆర్ని కలవడానికి పోయినప్పుడు మొదటిసారి రెండోసారి వ్యతిరేకించిన కేసీఆర్, మూడోసారి కోదండరాం సార్ కేసీఆర్ కనపడగానే కోదండ లోపలికి రండి నీకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి గౌరవంగా ఆహ్వానించింది. ఏం సార్ అంటే నేను వరంగల్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా, వరంగల్లో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తున్నాయి, ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువ స్పందించి తెలంగాణ జేఏసీని ఓన్ చేసుకుంటున్నారు, పైగా అంతకుముందు ఏదైనా ఒక రాజకీయ కార్యక్రమం చేయాలంటే దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా నా మీద పడేది, కానీ ఇప్పుడు తెలంగాణ జేఏసీ పేరు మీద ప్రజల్ని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళే డబ్బులు తర్వాత మిగతా రిసోర్సెస్ అన్ని కూడా వాళ్ళే మొబిలైజ్ చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లా పాల్గొన్నప్పుడు నాకు కూడా కొంత బర్డెన్ తగ్గుతుంది కదా, ఈ ఫండ్ మొబిలైజేషన్ ఇదంతా కూడా బర్డెన్ తగ్గుతుంది కదా, కాబట్టి మనం స్టేట్ వైడ్గా తెలంగాణ జేఏసీని మనం బాధ్యత తీసుకొని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ జేఏసీగా కోదండరాం సారు కేసీఆర్ వాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ జేఏసీగా ముందుకు రావడం జరిగింది. దాని వెనక ఇంత పెద్ద ప్రాసెస్, చాలా మంది జనాలకి ఈ విషయం తెలియదు, బ్యాక్గ్రౌండ్ జరిగిన డిస్కషన్,
తర్వాత నాకు కోదండరాం సార్కి జరిగిన డిస్కషన్, దానికంటే ముందు వరంగల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ జేఏసీకి సంబంధించిన చర్చ బయట వాళ్ళకి తెలియదు. అయితే కోదండరాం తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన తర్వాత ఒక స్టేట్ లెవెల్ చైర్మన్గా నాయకత్వం వహించింది కాబట్టి అప్పుడు ఉద్యమాలు ఉధృతమైన తర్వాత ఎవరైతే సెంటర్ పాయింట్గా ఉండి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారో వాళ్ళకి సహజంగా ఎక్కువ పేరు వస్తుంది. అట్లా తెలంగాణ జేఏసీ అంటే కోదండరాం అనే ఒక ముద్ర పడిపోయింది. నిజానికి కోదండరాం సారు తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చాను తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అది 2004లో ఏర్పాటైంది. అప్పటి నుండి పనిచేస్తూ వచ్చాను. నేను తెలంగాణ జేఏసీకి సంబంధించిన ఒక ప్రపోజల్ కోదండరాం సార్ ముందు పెట్టిన తర్వాత మా మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చలు కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ ఆమోదం తీసుకొని, ఆ తర్వాత కేసీఆర్ కోదండరాం వాళ్ళిద్దరు కలిసి జానారెడ్డి దగ్గరికి పోవడం, జానారెడ్డి ఆమోదం తీసుకోవడం, తర్వాత అప్పుడు కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరితో కూడా మాట్లాడితే వీళ్ళు పోయి తర్వాత పోయి మాట్లాడితే, అరే నేను ఆల్రెడీ వరంగల్లో తెలంగాణ చేస్తూ నేను కలిసి పనిచేస్తున్నా, స్టేట్ వైడ్గా దాన్ని మనం అందరం కలిసి పనిచేద్దామంటే నాకు అభ్యంతరం ఉండేది, నేను మీతో ఉంటా అని చెప్పి కడియం శ్రీహరి కూడా చర్చ లేకుండా ఆమోదించిండు. ఎందుకంటే దానికంటే ముందు ఆయన వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. వరంగల్ జేఏసీలో మేము కడియం శ్రీహరిని భాగస్వామ్యం చేసినాం. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరావు తెలుగుదేశం పార్టీ నుండి వాళ్ళిద్దరిని కూడా భాగస్వామ్యం చేసినాం. తర్వాత సీతక్క కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి. సీతక్కను స్వయంగా నేనే మాట్లాడి ఆమెను కూడా తెలంగాణ ఉద్యమంలోకి ఆహ్వానించడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కలిసి మాట్లాడడం వల్ల వీళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు కేసీఆర్. అట్లా తెలంగాణ జేఏసీ ఏర్పాటు కావడం, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం, దేశవ్యాప్తంగా విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ జేఏసీ విస్తరించి అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటు కావడం, వాళ్ళందరూ కూడా సమన్వయంతో తెలంగాణ ఉద్యమంలో భాగం కావడం, ఇదంతా కూడా ప్రాసెస్లో భాగంగా నడుస్తూ పోయింది. కానీ మొత్తంగా గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన, నాకు సహకరించిన ఉద్యమ సహచరులు వాళ్ళందరి సహకారం వల్ల తెలంగాణ జేఏసీ నిర్మాణం చేసుకొని విజయవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది అంత సులభమైన పనేం కాదు. అనేక రూపాలలో అనేక స్థాయిలలో పోరాటాలు చేస్తూ వచ్చినాం. దాంట్లో అరెస్టులు, చిత్రహింసలు, హత్యాకాండ ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. హత్యాకాండ జరిగింది, ఆత్మహత్యలు జరిగింది, రెండు కూడా జరిగింది. అంటే ఎంతోమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మామూలుగా వచ్చింది కాదు. అయితే ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామో ఆ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పటికీ. ఇప్పటి వరకు ఆ లక్ష్యానికి సంబంధించిన చర్చ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ ఎజెండాను పక్కన పెట్టేసి వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలను అక్కడ ముందు పెట్టి ఉద్యమ నినాదాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అది అత్యంత ప్రమాదకరమైంది, బాధపడవలసిన విషయం కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడు మేము ప్రజలను కలిసి, వివిధ రంగాలకు సంబంధించిన ప్రజలను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చ పెట్టి ఉద్యమంలో భాగం చేసినప్పుడు ఏ రంగానికి సంబంధించిన సమస్యలు, ఏ రంగాలకు సంబంధించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఆ సమస్యల కారణం ఏంది, పరిష్కారం ఏంది అనేది మొత్తం డీటెయిల్గా స్టడీ చేసి ఆ మొత్తం సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే ఉంటుందని చెప్పి ప్రజలతో చర్చించి ఒప్పించి ఉద్యమంలో భాగం చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతకాలం తర్వాత కూడా అప్పుడు జరిగిన చర్చలు కానీ, అప్పుడు ఏర్పాటు చేసిన నినాదాలు కానీ, అప్పటి రాజకీయ లక్ష్యం కానీ ఇప్పుడు ఏది కూడా అసలు కనీస ఒక 20-30% కూడా అది అమలుకు నోచుకోలేదు. స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైంది, వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైంది, వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది, పారిశ్రామిక రంగం నిర్లక్ష్యానికి గురైంది, నిరుద్యోగ సమస్యకి ఇప్పటివరకు కూడా పరిష్కారం చూపలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విద్యార్థులు కంటిన్యూస్గా తెలంగాణ ఉద్యమంలో ఉండడం వల్ల చాలామంది ఉద్యోగ వయోపరిమితి దాటిపోయారు. ఎందుకంటే ఆ ఏజ్ లిమిట్ అయిపోయింది ఉద్యమ కాలంలో. ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తలేవు. అది చాలా విచారకరం. అప్పటికే వాళ్ళ ఏజ్ లిమిట్ దాటిపోయిందంటే ఈ 10-12 సంవత్సరాల కాలంలో ఇంకా వాళ్ళు దాదాపు సగం వయసు అయిపోయింది. అంటే బాధపడాల్సిన విషయం. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలనలో ఉన్నటువంటి అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా ఈ మొత్తం రంగాలను నిర్లక్ష్యం చేసి వాళ్లకు లాభదాయకమైన రంగాలు ఏవైతే ఉన్నాయో, ఏ రంగాలకు బడ్జెట్ కేటాయిస్తే వాళ్ళకి ఎంత కమిషన్ దొరుకుతాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి బడ్జెట్ కేటాయించి దాన్నే అభివృద్ధిగా మీడియా ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని పంపించి వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళ లాభసాటి వ్యాపారాలు అంటే లాభసాటి వ్యాపారాలు అంటే రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని వాళ్ళు పెద్ద మొత్తంలో సంపాదించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం.
అయితే ఇది దానికి సంబంధించిన ఒక పూర్వరం. ఇప్పటికీ బాధ ఏంటంటే నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సిన్సియర్గా సీరియస్గా డెడికేట్ అయి పనిచేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారాలని మళ్ళొకసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం కోసం మేము సమాయత్తం అవుతున్నాం. ఆ సందర్భంలో ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్నది. ఓకే, మనము తెలంగాణ అని ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవు, అన్యాయాలు జరుగుతున్నాయని అంటున్నారు. 30 years నుంచి ఏదో ఒక రకంగా ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయన్న. అయితే ఇప్పుడు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఈ విషయానికి వస్తే కొంచెం వెనక్కి పోయి మళ్ళీ రావాలి. తెలంగాణ ఉద్యమ కాలంలోనే సూర్యాపేట డిక్లరేషన్లో భాగంగా మారోజు వీరన్న నాయకత్వంలో డాక్టర్ చెర్క్ సుధాకర్ గారి నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటిదంటే తెలంగాణ రాష్ట్రం వస్తే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించి కుల జనాభా ఆధారంగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు వాళ్ళకు అందరికీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేది ప్రధానమైన అంశం. దాని కొనసాగింపుగా కులాల వారికి అంటే కుల జనాభా ఆధారంగా రాష్ట్ర బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 2 బడ్జెట్లలో కూడా కుల జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించి అన్ని వర్గాలకు లాభం జరిగే విధంగా అన్ని వర్గాలు బాగుపడే విధంగా ఆర్థిక ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి ఒక ప్రధానమైన అంశం ఉండే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాల వారికి జనాభా లెక్కలు సేకరించి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కులాల వారికి జనాభా లెక్కలు సేకరించడం జరిగింది, కానీ దాన్ని అనౌన్స్ చేయలేదు. తర్వాత కులాల వారికి జనాభా లెక్కలు సేకరించిన తర్వాత జరగాల్సింది పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు అందరికీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేది ప్రధాన ఎజెండా ఉండే. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. దాని కొనసాగింపుగా కులాల జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ బడ్జెట్ను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తే అన్ని వర్గాల వాళ్ళు ఆ బడ్జెట్ ఉపయోగించుకొని బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 ప్రభుత్వాలు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో ముఖ్యంగా బీసీలను పూర్తి నిర్లక్ష్యం చేసిండ్రు. ఎస్సీ ఎస్టీలు కాస్త బడ్జెట్ ప్రకటించి దాన్ని కూడా సంపూర్ణంగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు, అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టలేదు. ముందు అసెంబ్లీ సమావేశం అంటే బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయించినట్టుగా వాళ్ళు తీర్మానాలు చేసి ఆ కేటాయించిన బడ్జెట్ను వాళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం కాకుండా ఇతర రంగాలకు డైవర్ట్ చేసి ఖర్చు మాత్రం ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టినట్టుగా చూపించిండ్రు, కానీ ఆ బడ్జెట్ మొత్తం కూడా ఇతర రంగాలకు డైవర్ట్ చేసింది. అది కూడా ఒక మోసం. బీసీలకేమో బడ్జెట్ కేటాయించలేదు, ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయించి దాన్ని మళ్ళీ ఇతర రంగాలకు డైవర్ట్ చేసింది. వాళ్ళను మోసం చేసిండ్రు, బీసీలను కూడా మోసం చేసిండ్రు. ఈ మోసాలే సరైనది కాదని చెప్పి మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. ఆ సందర్భంలోనే బీసీ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమ నినాదమైన పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారంగా ప్రాతినిధ్యం దక్కాలనే నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని అమలు చేసుకోవడం కోసము తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపిస్తూ పోతున్నాం. ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, లేదా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, లేదా బీసీ అనేక రకాలుగా ఏర్పాటైనటువంటి ఈ బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వస్తున్నాం. దాని కొనసాగింపుగానే ఇప్పుడు కూడా కార్యక్రమాలు నడుస్తూ పోతున్నాయి. అయితే మీరు దాదాపు 30 years నుంచి ఉద్యమంలోనే ఉంటున్నారు ఏదో ఒక రకంగా. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? ఇంత పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉద్యమాలనే పట్టుకొని ముందుకు సాగడానికి ఎవరు మీ స్ఫూర్తి? తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా, ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డటువంటి వ్యక్తి గద్దర్. గద్దరు మాట, గద్దరు ఆట, గద్దరు పాట. ఆ ఆట, మాట, పాట ప్రజల్ని అనేక ఉద్యమాల్లోకి తీసుకుపోవడానికి అదొక మార్గం చూపింది. స్థిరంగా ఉండి చలనం లేకుండా ఉన్నటువంటి ప్రజలందరి ముందు ఒక్కసారి గద్దరు పాటను తీసుకొచ్చి ముందు పెడితే, లేదా గద్దరు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే స్థిరంగా ఉన్నటువంటి చలనం లేని వ్యక్తులు కూడా చలించి ఆ ఉద్యమంలో భాగమైనటువంటి నేపథ్యం ఆ గద్దరుకున్నది. నిజంగా తెలంగాణతో పాటు భారతదేశంలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలకు పెద్ద స్ఫూర్తి ఇవ్వాలంటే గద్దరే. నాకు కూడా గద్దరే. ఎంతో మందిని చైతన్యపరిచారు ఆయన. సో గద్దర్ పేరు చెప్పారు కాబట్టి అన్న మన కోసం గద్దర్ పాట పాడతారు అన్న ఒకటి. నేను గాయకుడిని కాదు, కేవలం విశ్లేషకుడిని, నాయకుడిని, పాట పాడలేను. అయితే ఉద్యమాలు అంటే ఎందుకంత ప్రేమ అన్న మీకు? ఇప్పుడు అంటే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం టైంలో పోరాటాల్లో ధర్నాల్లో కానీ అలాగే నిరసనల్లో పాల్గొన్నప్పుడు
మీకు గాయమైంది కన్నుకి అని కూడా చాలా బయట టాక్ ఉంది. అసలు ఎందుకు అంత పట్టు వదలరు మీరు? ఉద్యమంలో గాయాలైనా కానీ అసలు వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళడం. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడిగా, తెలంగాణ జేఏసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేయడం కోసం నేను జర్నీ చేసే సందర్భంలో యాక్సిడెంట్ అయింది. నిజానికి నాకు ఈ ఫేస్ కూడా ఈ ఫేస్ కాదు, ఒరిజినల్ ఫేస్ కాదు, ఫేస్ మొత్తం డ్యామేజ్ అయింది, కన్ను కూడా పోయింది. దాదాపు నా సహచరులందరూ కూడా జనార్దన్ యాక్సిడెంట్లో చనిపోయిందనే చనిపోతాడనే నిర్ధారణకు వచ్చింది. అంటే రేపు ఎల్లుండి చనిపోతాడనే నిర్ధారణకు వచ్చింది. నేను స్పృహ కోల్పోయి హాస్పిటల్లో ఉన్నా. సరే, నా మిత్రులందరూ నాకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల డాక్టర్ల కృషి ఫలితంగా నేను తిరిగి బతికి మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన, అదే ఉద్యమంలో కొనసాగుతూ వచ్చిన. లక్ష్యం ఏంటంటే తెలంగాణతో పాటు భారతదేశంలో ప్రజలు రోజు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది కుల వివక్షతతోని, కొంతమంది వర్గ దోపిడితోని, కొంతమంది చదువుకునే ఆసక్తి ఉండి చదువుకునే అవకాశాలు లేక, కొంతమంది అనేక రంగాలలో పనిచేస్తారు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఇట్లా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయా రంగాలలో సాధారణ ప్రజలు లేదా శ్రామిక వర్గాల వాళ్ళందరూ కూడా అనేక రకాల వివక్షతలకు దోపిడికి గురవుతూ వస్తున్నారు. నిజంగా జీవితం అంటే తెలంగాణతో పాటు భారతదేశంలో మెజారిటీ ప్రజల జీవితం. పనిచేయడం అంటే బతకడం కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ శ్రామిక వర్గాలందరూ పనిచేయడం కోసమే బతుకుతారు. రివర్స్ ఆపరేషన్. బతకడం కోసం పనిచేయడం వేరు, పనిచేయడం కోసమే బతకడం వేరు. వాళ్ళ జీవితం అంతా అట్లా అల్లుకొని పోయింది. చుట్టూ ఉన్నటువంటి రాజకీయ విధానాలు, తర్వాత ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు ప్రజలకు బాధ్యత వహించకపోవడం, ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజలకు బాధ్యత వహించకపోవడం, దాని ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడనే మిగిలిపోయి ఉన్నాయి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు, అంటే నేను 8th ఉన్నప్పుడు నేను చదువుకున్న విషయం, ప్రపంచ దేశాలలో అంటే అభివృద్ధి సూచీలో అంటే డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 134వ స్థానంలో ఉన్నదని నేను 8th ఉన్నప్పుడు చదువుకున్నాను. అంటే 40 years బ్యాక్ 8th ఉన్నప్పుడు భారతదేశం 134వ స్థానంలో ఉన్నదని అప్పుడు చదువుకున్నా. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అప్పుడు చదువుకున్నా. ఇప్పుడు కూడా 134వ స్థానంలోనే ఉన్నది. మరి ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పటికీ ఏం జరగలేదు. కారణం ఏంటంటే అసమర్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అసెంబ్లీకి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం వల్ల వాళ్ళు ప్రజల పట్ల, ఇక్కడున్న సహజ వనరుల పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేక, బాధ్యత లేక, నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం బాధ్యత లేకుండా వాళ్ళు ఈ పాలనలో కొనసాగుతూ వచ్చారు. దాని ఫలితంగా ఈ రాష్ట్రము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అట్లా మిగిలిపోయి ఉన్నది. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరగడానికి, లేదా చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకు చదువుకునే అవకాశం లేకపోవడానికి, లేదా అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడానికి, వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి, లేదా పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయకపోవడానికి, వీటన్నిటికి సంబంధించి కారణం ఏంటంటే అసమర్థులు రాజ్యం ఏలడం వల్ల, స్వార్థపరులు రాజ్యం ఏలడం వల్ల, ఆధిపత్య దోపిడీ వర్గాలు రాజ్యం ఏలడం వల్ల ఈ సమస్యలు ఎక్కడే అక్కడనే ఉండి ఎవరెవరైతే పాలకులుగా ఉన్నారో, ఎవరెవరైతే వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారో వాళ్ళు బాగుపడుతూ వచ్చిండ్రు, ప్రజలందరూ నష్టపోతూ వచ్చింది. దాన్ని కొనసాగింపేది. డీటెయిల్గా చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది, కానీ దాన్ని కొనసాగింపేది. కాబట్టి ఇప్పుడు బలంగా మేము కోరుకునేది ఏంటంటే పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు ఆయా స్థాయిలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సమర్థులు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు చట్టసభలకు ఎన్నికైతే, లేదా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే వాళ్ళు ప్రజలకు బాధ్యత వహించి సహజ వనరులను ఎక్కడెక్కడ సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేస్తూ దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ అంటే చాలా చిన్నది కాదు, పార్లమెంట్ అంటే చిన్నది కాదు. అసెంబ్లీకి సంబంధించి మనం ఒక మాట మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల జీవితాలను మార్చడానికి, వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి అవసరమైన ప్రణాళికలు మొత్తం తయారు చేసేది అసెంబ్లీలో. పార్లమెంటుకు సంబంధించి ఈ దేశంలో ఉన్న 146 కోట్ల ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగేది పార్లమెంటు. అక్కడ అసెంబ్లీలో కానీ, ఇక్కడ పార్లమెంట్లో కానీ, ఈ 2 దిక్కులో కూడా అసమర్థులు వాటికి ఎన్నిక కావడం వల్ల వాళ్ళకి సహజ వనరుల మీద ప్రాథమిక జ్ఞానం లేదు, సామాజిక బాధ్యత లేదు, ఆధిపత్యం, దోపిడీ స్వభావం బాగా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఎవరు ప్రజలకు బాధ్యత వహించలేదు. దాని ఫలితంగా ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ ఇట్లా మిగిలిపోయింది.
పక్కన ఉన్న చైనా మనకు దేశానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వస్తే చైనాలో 49లో స్వాతంత్ర్యం వచ్చింది. అంటే మనకంటే 2 సంవత్సరాలు వెనుక స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశం కంటే చైనా అత్యంత వెనుకబడ్డ దేశం. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు, అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద ఒక ప్రణాళికలు తయారు చేసి ఆ దేశ ప్రయోజనాల కోసం, అక్కడ ప్రజల ప్రయోజనాల కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తూ రావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలబడ్డది. చైనాకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే చైనా ఆ దేశ అవసరాలకు అనుకూలంగా ఆ దేశానికి అవసరమైన ప్రతి వస్తువును ఉత్పత్తి చేసుకునే స్థాయిలో చైనా ఎదుగున్నది. దాంతోపాటుగా ప్రపంచానికి అవసరమైన ప్రోడక్ట్స్ మొత్తం కూడా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ భారతదేశానికి సంబంధించి మనకు అవసరమైన ప్రతి వస్తువును మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏది తయారు చేసుకుంటలేము. ఇక తయారయ్యేది ఒకే ఒకటి, బాంబులు తయారయ్యేది. ఎప్పటికప్పుడు అణుబాంబులు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గొప్పగా ప్రకటిస్తూ పోతాయి. మనం అత్యాధునికమైన ఆయుధాలు తయారు చేసినాము, అణుబాంబులు తయారు చేసినాము, హైపర్సోనిక్ ఆయుధాలు తయారు చేస్తున్నాము, లేదా అత్యంత వేగంగా ప్రయాణించే విమానాలు తయారు చేస్తున్నాము. ఈ బాంబులను తీసుకుపోయి తొందరగా పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి, పాకిస్తాన్ మొత్తం నిలమట్టం చేయడానికి అవసరమైన బాంబులు తయారు చేస్తున్నాం. రోజు మన మీడియాలో ఇవే కనపడుతుంటాయి. పాకిస్తాన్ మీద ఆయుధాలు మనం ఎందుకు తయారు చేయాలి? పాకిస్తాన్ మీద దాడి ఎందుకు చేయాలి? వాళ్ళు చచ్చిపోతే మనకేం సంతోషము, లేదా మనం చచ్చిపోతే పాకిస్తాన్కి ఏం సంతోషం? ఈ దేశంలో ఉన్న 146 కోట్ల ప్రజల బాగోగుల కోసము ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తే ఆ దేశానికి మంచిది, ప్రజలకు మంచిది. కానీ పాకిస్తాన్ ఉంటే మనకి ఎందుకు, పోతే మనకి మన దేశం కాదు. ఆ దేశానికి సంబంధించి ఆ పాలకులు వాళ్ళు చూసుకుంటారు, మన దేశానికి సంబంధించి మనం చూసుకోవాలి. చైనా వాళ్ళు చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మా చుట్టూ ఉన్నటువంటి ఏ ఇతర దేశాలతో మేము ఘర్షణ పడము, ఏ ఇతర దేశాలతో మేము యుద్ధాన్ని కోరుకోము. ఎవరైనా మా మీదకి యుద్ధానికి వస్తే మాత్రం మేము వాళ్ళని వదిలిపెట్టాము. మేము యుద్ధాన్ని కోరుకోము. వేరే వాళ్ళు మా మీదకి యుద్ధానికి వస్తే మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని చెప్తారు. వాళ్ళు ఎవరి మీద యుద్ధానికి పోరు. అసలు యుద్ధం అనే కాంక్ష వాళ్ళు ఉండలేదు. అయితే మీరు తెలంగాణ ఉద్యమంలోనే అంత పెద్ద ప్రమాదం జరిగి మళ్ళీ అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కించుకున్నారంటే మీరు చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇంకేదో పెద్ద ఉద్యమమే ముందుంది. అది కూడా బీసీ రిజర్వేషన్సే. అయితే ఇంత బీసీ రిజర్వేషన్ల కోసము, అటు ఉద్యమకారుల కోసం కూడా మీరు నిరసనలు నిలపడము, పోరాటం చేయడం జరుగుతుంది. అయితే అసలు పెళ్లి కూడా చేసుకోనంత అంకితం ఇవ్వడం ఏందన్న? అసలు జీవితాన్ని మొత్తమే దీని మీదనే పెట్టడం ఏంటి? నాతో పాటుగా ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళ కుటుంబాలను నేను దగ్గర ఉండి స్టడీ చేసిన. ఓకే. పెళ్ళిళ్ళు చేసుకొని అందరితో పాటుగా పిల్లల్ని కానీ, ఆ పిల్లల్ని పోషించడానికి కుటుంబ పోషణకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలో, అదే సందర్భంలో వాళ్ళకు రాజకీయ అభిప్రాయాలు బలంగా ఉన్నాయి కాబట్టి రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు ఈ రెండింటి మధ్య చాలా కాంట్రడిక్షన్ ఉంటుంది, చాలా గ్యాప్ ఏర్పడుతుంది. వాళ్ళు కుటుంబానికి సమర్థవంతంగా న్యాయం చేయలేకపోతున్నారు, వాళ్ళు నిర్ణయించుకున్న రాజకీయాలకు సమర్థవంతంగా న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి నిర్ణయించుకున్న రాజకీయ లక్ష్యాన్ని సాధించడం కోసము కుటుంబం అనే ఒక అంశాన్ని త్యాగం చేస్తే పూర్తి స్థాయిలో రాజకీయ ప్రక్రియలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా సమర్థవంతంగా ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పోతే బాగుంటుందని నేను ఒక అభిప్రాయానికి వచ్చిన. నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఈ విషయంలో కాన్షీరామ్. కాన్షీరామ్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి బహుజన ఉద్యమాన్ని నిర్మించి అత్యంత వెనుకబడ్డ దేశమైన యూపీలో బ్రాహ్మణాధిపత్యం అత్యధికంగా ఉండేటువంటి యూపీలో ఒక దళిత మహిళను తీసుకొని వచ్చి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాన్షీరామ్. చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. అట్లా కాన్షీరామ్ బహుజన రాజ్యాన్ని నిర్మించడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఇంకా సాధించాల్సింది ఉన్నది. కానీ ఒక పెద్ద రాష్ట్రంలో ఒక దళిత మహిళను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోవడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. అది ఆయన స్ఫూర్తితో నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అంతే డెడికేట్ అయి పనిచేస్తూ వచ్చిన. దాంట్లో ఏ సందర్భాలలో ఏ కార్యక్రమాలకు నేను నాయకత్వం వహించిన అనేది చెప్తా అంటే ఇప్పుడు సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. కానీ చాలా గొప్ప కార్యక్రమాలకు నేను నాయకత్వం వహించిన. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్గా ఉన్నటువంటి మిలియన్ మార్చ్, మిలియన్ మార్చ్కి సంబంధించిన ప్రణాళిక మొత్తం తయారు చేసింది నేనే. మిలియన్ మార్చ్ చాలామందికి ఈ విషయం తెలియదు.
తెలియదు. ఆ ప్రణాళిక తయారు చేసింది నేను. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ ప్రణాళిక తయారు చేసి విద్యావంతుల వేదిక కమిటీ ముందు నేను ఒక ప్రపోజల్ పెడితే దాని మీద అనుకూలంగా వ్యతిరేకంగా చాలా చర్చలు జరిగినాయి. చివరగా అందరు ఆమోదించారు. అందరు ఆమోదించడం వల్ల మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద జరిగింది. Yes. కానీ నా ప్రణాళిక ప్రకారంగా మిలియన్ మార్చ్ నేను అనుకున్న పద్ధతిలో జరిగితే అదే రోజు లేదా దాని తర్వాత వారం రోజుల్లోపు తెలంగాణ డిక్లేర్ అయ్యేది. అంత అద్భుతమైన ప్రణాళిక తయారు చేసినాం. కాకపోతే మేము మాట్లాడుకున్న విషయాలు ముందే పోలీసులకు తెలవడం వల్ల ప్లేస్ మిలియన్ మార్క్ సంబంధించిన ప్లేస్ మేము ముందు పరేడ్ గ్రౌండ్ అని అనుకున్నాము. పోలీసులకు ఆ విషయాలు ముందే తెలవడం వల్ల అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ట్యాంక్ బండ్ మీద పర్మిషన్ ఇచ్చాము. దాని కొనసాగింపుగా ఎవరెవరైతే మిలియన్ మార్చ్లో పాల్గొనడానికి తెలంగాణ ఉద్యమకారులు అందరూ హైదరాబాద్ రావడం కోసం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరినీ ఎక్కడో అక్కడ అరెస్ట్ చేసి లక్షలాది మందిని పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎవరు హైదరాబాద్కు రాకుండా కట్టడి చేసేది. అన్ని రకాల అరెస్టులను అన్ని రకాల వేధింపులను తట్టుకొని కొంతమంది చివరికి ట్యాంక్ బండ్ చేరుకోవడం జరిగింది. పర్మిషన్ ఇచ్చి కూడా అప్పుడున్న ప్రభుత్వం ఎవ్వరు అక్కడికి రాకుండా కట్టడి చేసిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైలు పాలు కూడా చేసిండ్రు. వాటన్నిటిని తట్టుకొని కొన్ని వేల మంది ట్యాంక్ బండ్ మీదకి వచ్చారు. యాక్చువల్గా మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ 10 లక్షల మందితో జరపాలనేది ఒక ప్లాన్ ఉండే. 10 లక్షల మందితో జరపాలనేది ప్లాన్ ఉండే. కానీ 10 లక్షల మంది కాదు, కొన్ని వేల మంది మాత్రమే ఇక్కడ చేరుకోగలిగాం. కారణం ఏంటంటే మేము మా ప్రణాళిక ముందు పోలీసులకు తెలవడం, పోలీసుల ద్వారా ప్రభుత్వానికి తెలవడం, ప్రభుత్వాలు అట్లా జరగడానికి వీల్లేదు, మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి, అది జరగడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించారు. దాని ఫలితంగా నేను ఊహించిన దాంట్లో లేదా నా ప్రణాళికలో ఆ రోజు అక్కడ జరిగింది బిలో 10% మాత్రమే. బిలో 10%, జస్ట్ 20%, 30% జరిగినా కూడా ఆ రోజు తెలంగాణ డిక్లేర్ కావాలి. కానీ జరగనివ్వలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి ముందే ఇన్ఫర్మేషన్ పోయింది. అది పెద్ద మిస్టేక్ అది. అయితే ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశాను. సరే, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మనం చెప్తూ పోతాం. అయితే మేము సాధారణంగా చూస్తూ ఉంటాం అన్న, కుటుంబం కోసం తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల కోసము బయట పనులని, ప్రొఫెషన్ని కానీ లేదంటే రాజకీయాలు కానీ ఉద్యమాలు కానీ వదులుకున్న వాళ్ళని చూసినాం. కానీ మీలాంటి వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి అన్న. అయితే మీరు ఇప్పటి వరకు చాలా చేశారు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా. సో బీసీ రిజర్వేషన్ల అంశం కానీ అటు ఉద్యమకారులకు జరుగుతున్న ఈ అన్యాయాల విషయంలో కానీ వాళ్ళకి న్యాయం జరగడానికి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా? ముందు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర అంటే జాతీయ స్థాయిలో మనం ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం అనేక కమిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కాక కలేల్కర్ కమిషన్ నుండి మొదలు పెడితే బీపీ మండల్ కమిషన్ వరకు చాలా కమిషన్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి పోయినాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని అమలు చేస్తే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు బాగుపడడం అంటే ఆధిపత్య దోపిడీ వర్గాలు వాళ్ళకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవడమే. కాబట్టి వాళ్ళకు ఉండే ప్రయోజనాలు కోల్పోవడం ఇష్టం లేక ఆ కమిషన్ రికమెండేషన్స్ అన్నింటిని కూడా చెత్తబుట్లో పడేసి నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దాని నుండి లెసన్ తీసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా మేము నిన్న తెలంగాణ ఉద్యమకారులు, ఈరోజు బీసీ ఉద్యమకారులుగా మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ప్రభుత్వం కులాల వారికి జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేస్తూనే ఆ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తాం. దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర ఆగింది. అది నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం లేదా రిజర్వేషన్లు ఇవ్వగలిగే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ను పార్లమెంటుకు తెప్పించుకొని కానీ లేదా రాష్ట్రపతి పార్లమెంటుకు పంపించడం కానీ అది జరిగితే అక్కడ పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంట్లో దాన్ని శాసనం చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని అమలు చేయడానికి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిపోర్టు పోయిన తర్వాత దాన్ని అక్కడ ఆపేసి దానికి అనుకూలంగా మాట్లాడతలేరు, వ్యతిరేకంగా మాట్లాడతలేరు, పెండింగ్లో పెట్టారు. దానివల్ల దాదాపు 6 నెలలు అయిపోయి 7-8 నెలలు అవుతుంది ఆ రిపోర్టు పోయి. ఇప్పటి వరకు దాని మీద స్పందన లేకపోవడం వల్ల హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కావచ్చు లేదా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పదవీ కాలం
పూర్తి కావడం కావచ్చు. ఈ 2 కారణాల వల్ల మేము ఎన్నికల్లో పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. నిజానికి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వాళ్ళు అంటే ప్రభుత్వాలు చెప్పినట్టుగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసి ఎన్నికల్లోకి వచ్చింది. ఎస్. బీసీలు పెద్ద ఎత్తున స్పందించి కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం వల్ల ఆ రిజర్వేషన్లు 17% తగ్గుతుంది, 17-18% పడిపోయింది. అవును. అంటే ఆ తీవ్రమైన నష్టం అది ఉన్నది కూడా తగ్గిపోయింది. బీసీలకు తీవ్రమైన నష్టం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు ఉండేవి బీసీలకు. ఆ 34% రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం 18% తగ్గించింది. ఇప్పుడు ఆ 18% తగ్గించిన రిజర్వేషన్నే దాన్ని అమలు చేస్తున్నారు. దాని ఫలితంగా బీసీలు పెద్ద ఎత్తున ఒక ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు చెప్పిన 42% రిజర్వేషన్లను ఏ పద్ధతిలో అమలు చేస్తారో చేయండి. లేదా మా డిమాండ్ బీసీ జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలి. బీసీ జనాభా దామాషా అంటే ఏంటిది? హిందూ బీసీలు 52% ఉన్నారు, ముస్లిం బీసీలు 10% ఉన్నారు, క్రిస్టియన్ బీసీలు 2% ఉన్నారు. అంటే 52 + 10 62. తర్వాత క్రిస్టియన్ బీసీలు 1%, 2% వాళ్ళు ఉంటారు. సుమారు 63-64% బీసీలు ఉంటారు. మా జనాభా 63-64% ఉన్నది. మాకు రిజర్వేషన్లు కూడా 63-64% రిజర్వేషన్లు కావాలి. మా డిమాండ్ అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తామని చెప్పి ఇప్పుడు 42% కూడా ఇప్పుడు ఇస్తలేరు. 42% ఇస్తామని వాళ్ళు ఎందుకు చెప్పిందో దానికి కారణం తెలియదు. ఆ 42% కూడా ఇవ్వకుండా ఎన్నికలకు పోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు పెద్ద ఎత్తున నష్టం జరగబోతున్నది. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం వాళ్ళు మేము పార్టీగా 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీఫామే ఇవ్వరు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు అందరూ కూడా పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. పార్టీ బీఫామ్ ఉండదు. పార్టీ బీఫామ్ లేనప్పుడు 42% మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం పార్టీగా మేము ఇస్తామని చెప్పడం తప్పవుతుంది. ప్రభుత్వంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ పార్టీగా ఇస్తామని చెప్పడం తప్పవుతుంది. ఎందుకంటే బీఫామ్ అయ్యినప్పుడు ఎవరిని ఎట్లా కంట్రోల్ చేస్తారంటే దానికి సిస్టమ్ లేదు, దానికి మెకానిజం లేదు. కాబట్టి ప్రజలు దాన్ని మోసం చేయడమే. కాబట్టి ఆ మోసాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడో అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాన్ని పార్లమెంటు తీసుకొని దాని మీద వెంటనే చర్చ పెట్టి దాన్ని చట్టం చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రకటించి దాన్ని అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము అసలు మేము అమలే చేయము, మేము ఏ డిక్లరేషన్ ప్రకటించము, మేము బీసీల కోసం ఏం చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి వాళ్ళు మొండిగా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇవి 2 ప్రమాదకరమైనవి. రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రమాదకరంలో ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 11,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 11,000 కోట్లు ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 50,64,345 కోట్లు. 50,64,345 కోట్లు మొత్తం బడ్జెట్. ఆ మొత్తం బడ్జెట్లో బీసీలకు అసలు బడ్జెటే లేదు. ఎంత దుర్మార్గం అది! నిజానికి బడ్జెట్ ఎవరిది? అయితే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బడ్జెట్ మొత్తం కూడా బీసీల మీద అనేక రూపాయలలో పన్నులు విధించి ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొంత జమ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కొంత జమ చేసుకొని ఆ జమ చేసుకున్న బడ్జెట్ మీద బీసీలకు అధికారం లేకుండా, బీసీలకు హక్కు లేకుండా ఇక్కడ ఆధిపత్య దోపిడీ వర్గాలు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళకు అనుకూలంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాన్ని అమలు చేసుకుంటున్నారు. ఫలితంగా బీసీలేమో వాళ్ళకు పన్నులు కట్టాలి, ఎఫ్సీలు వ్యాపార వర్గాలేమో ఆ సంపద మొత్తం దోసుకుపోవాలి. ఇది రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. ఇది దాన్ని సీరియస్ గా వ్యతిరేకిస్తున్నాం. ఇటు తెలంగాణలో చూసుకుంటే ఉన్న 3 ప్రధాన పార్టీలలో కూడా అగ్రవర్ణాల పెత్తనం ఉందనేది ఒక ఓపెన్ సీక్రెట్ అనే చెప్పాలన్నా. ఓపెన్ సీక్రెట్ ఏం కాదు అది. అయితే అలాంటి సిచ్యువేషన్స్ లలో కూడా వాళ్ళు ఎన్ని హామీలు ఇస్తే, ఎన్ని డిక్లరేషన్లు ఇస్తే మాత్రం ఏం లాభం? బీసీ రిజర్వేషన్లు అనేది ఎట్లా సాధించుకోవడం సాధ్యం అవుతుంది అని చాలా మంది బయట అంటున్న టాక్. అది ఎట్లా ముందుకెళ్తారు అసలు ఇందులో? నిజానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీలను ఒకసారి మనం చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేది రెడ్డి కులం. ఆ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించేది వెలమ కులం. ఆ వెలమ కులం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మొత్తం దేశంలో బీజేపీకి నాయకత్వం వహించేది బ్రాహ్మణ కులం. ఆ బ్రాహ్మణ కులం నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. 3 ప్రధాన పార్టీలకు 3 కులాలకు సంబంధించిన వాళ్ళ నాయకత్వంలో ఉండి ఈ సంపద మొత్తం దోచుకొని బీసీలను రాష్ట్రంలో దేశంలో నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు ఒక పార్టీకి రెడ్డి కులం, ఇంకో పార్టీకి వెలమ కులం, ఇంకో పార్టీకి బ్రాహ్మణ కులం. ఈ 3 కులాలు నాయకత్వం వహించి బీసీలకు దక్కాల్సిన అనేక రకాల హక్కులని, అది బడ్జెట్ కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, మిగతా హక్కులు కావచ్చు, వాటన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం సంపద దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగే బీసీ ఉద్యమాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కొంతమంది బీసీ ఉద్యమంలోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కొంతమంది బీసీ ఉద్యమంలోకి వస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కొద్దిమంది 1-2-3 బీసీ నాయకులు బీసీ ఉద్యమంలోకి వస్తున్నారు. 1-2-3, ఎక్కువ మంది లేరు. మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ 1-2-3 మాత్రం వస్తుంది. అయితే వీళ్ళు ఆయా పార్టీలలో బీసీలుగా వాళ్ళు ఉన్నారు, కానీ బీసీలకు ప్రాతినిధ్యం వహించే అధికారం వాళ్ళకి లేదు. మొత్తం పార్టీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ యాజమాన్యాలు, పార్టీ నాయకత్వం కాదు, పార్టీ యాజమాన్యాలు ఏది చెప్తే కింద ఉన్న వాళ్ళు అదే చేయాలి. యాజమాన్యాల అభిప్రాయానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా ఆలోచిస్తే లేదా పని చేస్తే లేదా నిర్ణయాలు తీసుకుంటే వెంటనే వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రాధాన్యత తగ్గిస్తారు. నెక్స్ట్ వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా తొక్కి పడేస్తారు. ఆ భయంలో ఉండి ఈ వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ భయంలో ఉండి వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడరు, ఏం పని చేయరు. అక్కడ బానిసలుగా, రాజకీయ బానిసలుగా నిలబడి ఇట్లా చేతులు కట్టుకొని సార్ 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 అనుకుంటా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, అంటే రాజకీయ నాయకత్వం అంతా కూడా ఆధిపత్య దోపిడీ వర్గాల నాయకత్వం దగ్గర రాజకీయ బానిసలుగా పనిచేస్తున్నారు. సార్ 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 ఎంతకాలం వాళ్ళ మెప్పు పొందడం కోసం వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వీళ్ళ భాష కావచ్చు, వీళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఇదంతా కూడా అక్కడ తాకట్టు పెడుతున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళకున్న ఆలోచనల్ని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశము అటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇవ్వాలి. పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి అక్కడ ఇక్కడ మాట్లాడే అవకాశం లేనప్పుడు వీళ్ళు నిజాలు మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు బీసీలకు నాయకత్వం వహించే అవకాశం లేదు. వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా బీసీలకు నాయకత్వం వహించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యాలు అన్నీ కూడా ఆధిపత్య దోపిడీ వర్గాల యాజమాన్యాలు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో అనేక రూపాలలో అనేక కొత్త సంఘాలుగా బీసీల నాయకత్వంలో బీసీ సంఘాలు పుట్టుకొచ్చినాయి. వీళ్ళు ప్రజల్లోకి పోతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రజలను సమీకరిస్తున్నారు. ఈ బీసీ ఉద్యమంలో ప్రజలందరినీ కూడా భాగం చేసుకుంటూ వస్తున్నారు. సంతోషం ఏంటంటే గొప్ప ఇంటెలెక్చువల్స్ కూడా ఇప్పుడు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ముందుకు వస్తున్నారు. ఇది ఒక్కటే ప్రజలకు కాస్త భరోసాగా ఉన్నది. కాబట్టి ఈ దశ దాటి రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఈ ఉద్యమంలోకి వచ్చే విధంగా దీని కార్యాచరణ ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. సేమ్ ఇక్కడే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 96, 97, 98 దాదాపు మొదటి 5-6 సంవత్సరాల కాలం అంతా కూడా అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వం, అప్పుడు ఆంధ్ర సంపన్న వర్గాల నాయకత్వంలో వీళ్ళు పనిచేస్తూ వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ఉద్యమంలో భాగమై ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమంలో భాగమైన తర్వాత ఇక ఈ ఉద్యమాన్ని అంచడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి స్లోగా రావడం మొదలైంది. 96లో తెలంగాణ ఉద్యమం మొదలైతే 2001లో కేసీఆర్ రూపంలో రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చిండ్రు? వాళ్ళకు భరోసా వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా బీసీ నాయకత్వం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు బీసీ హక్కులు కావాలని చెప్పి, అది రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, బడ్జెట్లో వాటా కావచ్చు, మిగతా విద్యా ఉద్యోగ రంగాలు కావచ్చు, అన్ని రంగాల్లో, వ్యాపార రంగాలు, కాంట్రాక్ట్, అనేక రంగాలలో మాకు అవకాశాలు కావాలి, మాకు ప్రాతినిధ్యం కావాలి, ఈ రాష్ట్రం మాది, ఈ దేశం మాది, దేశంలో ప్రధానంగా సంపదను ఉత్పత్తి చేసేది మేమే, మా సంపద మీద మాకు హక్కు కావాలి, మా బడ్జెట్ మీద మాకు హక్కు కావాలనే డిమాండ్ ఎప్పుడైతే ప్రజల్లోకి పోయి ప్రజలందరూ ఆ డిమాండ్తో రోడ్ల మీదకి వస్తారో అప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులందరూ వాళ్ళ పార్టీలను వదిలేసి, వాళ్ళ నాయకత్వాన్ని వదిలేసి మనతో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మేము పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం.
చూసారు కదా, ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరోసారి మరో నెక్స్ట్ గెస్ట్తో వస్తాము. చూస్తూనే ఉండండి BC7. నమస్తే. నమస్తే.